హౌ డస్ ఎ వెక్టర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ స్కేలార్ అడుగుతున్నాడు. ఏ విధంగా వెక్టర్ అనేది స్కేలార్ కంటే విభిన్నమైనది? ఎలా విభిన్నమైందంటే మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఫర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్కేలార్ క్వాంటిటీస్ వి జస్ట్ నీడ్ మాగ్నిట్యూడ్. అంటే స్కేలార్స్‌ని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వాటి యొక్క మాగ్నిట్యూడ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. కానీ వెక్టర్ క్వాంటిటీస్‌కి వచ్చినప్పుడు ఫర్ దేర్ కంప్లీట్ డిస్క్రిప్షన్ వాటిని పూర్తిగా మనం వర్ణించాలి, వాటిని పూర్తిగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఒక మాగ్నిట్యూడ్ చెప్తే సరిపోదు. మాగ్నిట్యూడ్‌తో పాటుగా ఖచ్చితంగా డైరెక్షన్‌ని ప్రస్తావించాల్సి ఉంటుంది. కాబట్టి మనం డిఫైన్ చేసినప్పుడు కూడా ఏం చెప్తున్నాం? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కంటైన్ మాగ్నిట్యూడ్ ఓన్లీ మాగ్నిట్యూడ్ ఆర్ నోన్ యాజ్ స్కేలార్స్ అని చెప్పేసి, ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కంటైన్ బోత్ మాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఆర్ నోన్ యాజ్ వెక్టర్ క్వాంటిటీస్ అని డిఫైన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే స్కేలార్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మాగ్నిట్యూడ్ సరిపోతుంది. కానీ ఇక్కడ వెక్టర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక మాగ్నిట్యూడ్ కాదు, డైరెక్షన్ కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ వి నో హియర్ ఫర్ డిస్క్రిప్షన్ ఆఫ్ or to describe a scalar quantity, magnitude is just sufficient. To describe a scalar quantity, magnitude is sufficient. Direction is not required. But to describe a vector quantity, we also need direction along with magnitude. Magnitude తో పాటుగా we also need direction along with. అంటే వెక్టార్స్ విషయంలో డైరెక్షన్ మెన్షన్ చేస్తే తప్ప వాటిని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోలేం, వాటిని ప్రాపర్గా మనం అనలైజ్ చేయలేం. ఖచ్చితంగా వెక్టార్స్ విషయంలో మనం డైరెక్షన్ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను అనే ఒక స్టేట్మెంట్ మీకు ఇచ్చాను అనుకోండి. అంటే నేను ఈ టేబుల్ మీద ఉన్నటువంటి బుక్ పైన ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను అనే స్టేట్మెంట్ ఇచ్చాను అంతే. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ బాడీ యొక్క అంటే నెక్స్ట్ మినిట్లో ఈ బాడీ యొక్క మోషన్ ఎలా ఉండబోతుందో మీరు ప్రిడిక్ట్ చేయగలరా? లేదు. ఎందుకంటే నేను కేవలం ఇక్కడ నేను అప్లై చేసిన ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే ప్రస్తావించాను. ఒకవేళ నేను కనుక ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నానో దాన్ని కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఐ అప్లైడ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ ఆన్ ది బుక్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అన్నాను అనుకోండి. అంటే నేను ఈస్ట్ దిశలో బుక్ పైన 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తానంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఈ బుక్ నెక్స్ట్ మినిట్లో ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవబోతుంది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా ఫోర్స్ అనే ఒక క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫోర్స్ గురించి మనం స్టడీ చేయాలంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే తీసుకుంటే సరిపోదు. ఆ ఫోర్స్ని ఏ డైరెక్షన్లో అప్లై చేసో తెలుసుకున్నప్పుడే ఆ పర్టికులర్ కేసుని మనం క్లియర్గా స్టడీ చేయగలుగుతాం. కాబట్టి వెక్టర్స్ విషయంలో మ్యాగ్నిట్యూడ్తో పాటుగా ఖచ్చితంగా డైరెక్షన్ కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. సో టు డిస్క్రైబ్ ఏ వెక్టార్ క్వాంటిటీ వి ఆల్సో నీడ్ డైరెక్షన్ అలాంగ్ విత్ మ్యాగ్నిట్యూడ్. కాబట్టి మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఇక్కడ క్వశ్చన్ పోయింది ఏమో మీకు తెలుసు ఇక్కడ. సో ఐఎమ్ రీడింగ్. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? How does a vector different from a scalar? This is the question here, right? So magnitude. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఎలా డిఫైన్ చేస్తున్నాం? Therefore here కాబట్టి మనం స్కేలర్స్ని వెక్టర్స్ని ఈ విధంగా మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కంటైన్ ఓన్లీ magnitude are known as scalars.
స్కాలర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, ఎగ్జాంపుల్ మాస్, లెంత్, టైం, ఇవన్నీ కూడా మాస్, లెంత్, టైం ఎక్సెట్రా చాలా ఉన్నాయి. నేను కొన్ని నుంచి వెక్టర్స్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కంటైన్ బోత్ magnitude as well as direction are known as vector quantities. The physical quantities which contain both magnitude and direction are known as vectors. Example వచ్చేసి ఇక్కడ ఫోర్స్, టార్క్, డిస్ప్లేస్మెంట్, velocity, etc. Right. This is so like this we will conclude. How does a vector different from scalar means? Vector describe చేయాలంటే ఖచ్చితంగా మనం డైరెక్షన్ ని మెన్షన్ చేయాల్సిందే. సో స్కాలర్ కి డైరెక్షన్ అది అవసరం లేదు. హలో మై డియర్ ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈసెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే. 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, విత్ ఇన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేవి కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై డియర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.